రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఊరు బాగుంటేనే మన భవిష్యత్తు బాగుంటుంది. ఈ మాటలు వినడానికి చాలా సాధారణంగా అనిపించవచ్చు. కానీ ఒక గ్రామంలో వందలాది రైతుల జీవితాలు, వారి పంటలు, వారి కుటుంబాల భవిష్యత్తు ఒక చెరువులోని నీటిపై ఆధారపడి ఉంటే, ఆ చెరువులో నీరు లేకపోతే పొలాలు ఎండిపోతాయి. పొలాలు ఎండిపోతే రైతు ఆశలు ఆవిరైపోతాయి. కానీ అదే చెరువును కాపాడడానికి ఒక మనిషి ముందుకు వస్తే, తన సమయాన్ని, తన సంపదను, తన కుటుంబంతో గడపలసిన క్షణాలను కూడా త్యాగం చేసి తన ఊరి కోసం పోరాడితే, అతని వెంట గ్రామ యువత మొత్తం ఒక శక్తిగా నిలబడితే, అప్పుడు మారేది కేవలం ఒక చెరువు కాదు, ఒక గ్రామ భవిష్యత్. ఇది అలాంటి కథ. ఒక సమస్యను చూసి బాధపడి వెళ్ళిపోయిన మనిషి కథ కాదు, ఆ సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాడిన ఒక మనిషి కథ. ఒక యువకుడి సంకల్పం, గ్రామ యువత ఐక్యత, రైతుల ఆశలు కలిసి సృష్టించిన ఒక మార్పు కథ. ఆ మార్పు వెనక నిలిచిన వ్యక్తి కెల్ల శనియేశ్వరరావు గారు. మా గ్రామంలో వందల ఎకరాల వ్యవసాయ భూములకు ఆధారం ఒక్కటే చెరువు. వర్షాలు కురిస్తే చెరువు నిండేది. చెరువులు నిండితే రైతుల ముఖాల్లో ఆశ కనిపించేది. ఈసారి పంట బాగా పండుతుందని, కష్టాలు తీరుతాయని, కుటుంబం సంతోషంగా ఉంటుందని ఎన్నో కలలు కనేవారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలిచేది కాదు. 2 లేదా 3 తడుపులు పూర్తిగా ఇవ్వకముందే చెరువులో నీరైపోయేది. మళ్ళీ రైతులు చూపులు ఆకాశం వైపు. మేఘాలు వస్తాయా, వర్షం కురుస్తుందా, పంట బతుకుతుందా, చేసిన అప్పులు తీరుతాయా అని ఎదురు చూస్తూ ప్రతిరోజు ఒక యుగంలా గడిపేవారు. పంటలు కళ్ళ ముందే ఎండిపోతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయత, పెట్టుబడి మట్టిలో కలిసిపోతుంటే గుండెల్లో దాచుకున్న ఆవేదన. ఆ చెరువు పరిస్థితి చూసి ప్రతి రైతు బాధపడ్డాడు. ప్రతి కుటుంబం ఆ సమస్యను అనుభవించింది. కానీ సమస్యను చూసి బాధపడేవారు చాలా మంది ఉంటారు. ఆ సమస్యను తన బాధ్యతగా తీసుకుని పరిష్కారం కోసం ముందడుగు వేసేవారు మాత్రం చాలా అరుదు. అలాంటి సమయంలో ఒక మనిషి ముందుకు వచ్చాడు. ఆ చెరువును కేవలం నీటి సమస్యగా చూడలేదు, వందలాది రైతుల భవిష్యత్తుగా చూశాడు, తన గ్రామ భవిష్యత్తుగా చూశాడు. ఆ వ్యక్తే కెల్ల శనియేశ్వరరావు గారు. ఆయనకు ఊరంటే కేవలం పుట్టిన ప్రదేశం కాదు, తనకు జీవితం ఇచ్చిన నేల, తనను పెంచిన సమాజం, తన కన్న తల్లి. ఆ కన్న తల్లి కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం ఆయన వల్ల కాలేదు. ఎవరో వస్తారు, ప్రభుత్వం ఏదో చేస్తుంది, ఏదో ఒక రోజు పరిస్థితి మారుతుంది అని ఎదురు చూడలేదు. ఒక్క నిర్ణయం తీసుకున్నారు. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి, మన ఊరి కోసం మనమే ముందుకు రావాలి. మార్పు కోసం ఎదురు చూడడం కాదు, మనమే మార్పుగా మారాలి. కానీ ఒక్క మనిషి ఆలోచన ఎంత గొప్పదైనా, ఒక గ్రామాన్ని మార్చాలంటే ఐక్యత కావాలి, యువశక్తి కావాలి. అందుకే గ్రామ యువతను ఒక్కొక్కరిని కలిశారు, వారితో మాట్లాడారు, రైతు పరిస్థితిని వివరించారు, గ్రామ భవిష్యత్తు గురించి ఆలోచించేలా చేశారు. నిద్రపోయిన శక్తిని మేలుకొలిపారు. ఒక్కొక్క చెయ్యి కలిసింది, ఒక్కొక్క అడుగు ముందుకు పడింది. చివరకు ఒక ఆలోచన ఒక ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమమే శ్రీ రామదండి యువత. ఇది కేవలం ఒక కమిటీ కాదు, పదవుల కోసం ఏర్పడిన సంఘం కాదు, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కలిసిన సమూహం కాదు. తమ గ్రామాన్ని ప్రేమించిన యువకుల శక్తి, రైతు కన్నీటిని తమ కన్నీటిగా భావించిన హృదయాల ఐక్యత, తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే సంకల్పం. అక్కడి నుంచే అసలు ప్రయాణం మొదలైంది. చెరువు సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నత అధికారులను కలిశారు, జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. రైతుల పరిస్థితిని, చెరువు సమస్యను, గ్రామ భవిష్యత్తుపై దాని ప్రభావాన్ని వివరించారు. చెరువుకు పూర్తి స్థాయి సర్వే జరిగేలా ప్రయత్నించారు. ఎన్నో సంవత్సరాలుగా సమస్యగా ఉన్న చెరువుకు ఒక పరిష్కారం కనిపించడం మొదలైంది. కానీ మార్పు మొదలైన ప్రతి చోట అడ్డంకులు కూడా మొదలవుతాయి. సర్వే జరుగుతున్న సమయంలో ఒత్తిళ్లు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, బెదిరింపులు వచ్చాయి, అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఎంత కష్టపడడం ఎందుకు, నీకు అవసరమా, ఇది సాధ్యమవుతుందా అనే మాటలు కూడా ఎదురయ్యాయి. ఒక సాధారణ మనిషి అయితే బహుశా అక్కడే ఆగిపోతాడేమో. కానీ శనియేశ్వరరావు గారు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయనకు వెనక ఒక పదవి లేదు, స్వార్థం లేదు. ఆయన వెనక రైతుల ఆశలు ఉన్నాయి, తన గ్రామ భవిష్యత్తు ఉంది. అందుకే ప్రతి అడ్డంకిని ఒక పరీక్షగా స్వీకరించారు. పగలు ఉద్యోగ బాధ్యతలు, రాత్రి గ్రామాభివృద్ధి కోసం సమావేశాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, కుటుంబంతో గడపాల్సిన ఎన్నో క్షణాలను త్యాగం చేశారు. తన సమయాన్ని ఇచ్చారు, తన శ్రమను ఇచ్చారు. అవసరమైన చోట తన సొంత డబ్బులను కూడా ఖర్చు చేశారు. తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఒక లక్ష్యం కోసం ముందుకు సాగారు. చెరువు నిలబడాలి, రైతు నవ్వాలి, గ్రామం బాగుండాలి. ఇదే ఆయన సంకల్పం, ఇదే ఆయన ప్రయాణం. ఆ తర్వాత మాటలు చేతులుగా మారాయి. సహాయం చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకున్నారు. జేసీబీలు రంగంలోకి దిగాయి. చెరువులో పేరుకుపోయిన మట్టిని తొలగించారు. చెరువును లోతుగా తవ్వించారు. నీరు వృధాగా పోకుండా ఎత్తైన బలమైన గొట్లు నిర్మించారు. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు. రోజులు గడిచాయి. యంత్రాలు పనిచేస్తూనే ఉన్నాయి, యువకులు శ్రమిస్తూనే ఉన్నారు. శనియేశ్వరరావు గారు ప్రతి పనిని దగ్గరుండి చూసుకుంటూ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు సాగారు. చివరకు ఏలుగా రైతులను బాధిస్తున్న సమస్యకు ఒక రూపం వచ్చింది, ఒక పరిష్కారం కనిపించింది. కానీ వారి కళ అక్కడితో ముగియలేదు. చెరువును బాగు చేయడం మాత్రమే కాదు, ఆ ప్రాంతాన్ని రాబోయే తరాలకు ఒక గుర్తుగా నిలపాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా
చెరువు గట్లపై మొక్కలు నాటించారు. ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ఆశగా నాటబడింది. కాలం గడిచింది. ఆ మొక్కలు పెరిగాయి. చెరువు రూపం మారింది. ఒకప్పుడు రైతుల ఆవేదనకు గుర్తుగా కనిపించిన చెరువు ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన అందమైన ప్రదేశంగా మారింది. ఒకప్పుడు ఒక పంటకు కూడా పూర్తిగా సరిపోని నీరు ఈ రోజు 2 పంటలకు ఆధారంగా నిలిచే స్థాయికి చేరింది. ఒకప్పుడు ఆకాశం వైపు చూస్తూ వర్షం కోసం ఎదురు చూసిన రైతు ఈ రోజు పచ్చగా నిలిచిన తన పొలాన్ని చూసి ఆనందపడుతున్నాడు. ఒకప్పుడు రైతు కళ్ళల్లో కనిపించిన నిరాశ ఈ రోజు ఆనంద బాష్పాలుగా మారింది. కాలం మారుతుంది, తరాలు మారుతాయి, మనుషులు మారిపోతారు, కానీ ప్రజల కోసం చేసిన ఒక మంచి పని చరిత్రలో ఎప్పటికీ జరిగిపోదు.